మరి అలాంటి వాళ్ళు మనం గెలిపించారు కదా అందరు కలిసి భారీ ఎత్తున. అదే చెప్తున్నా, ఇప్పుడు మళ్ళీ చెప్తున్నా. ఆ రోజున ప్రజారాజ్యం వాళ్ళు ఎవరు నమ్మలా. అతను ఓడిపోయినా కూడా జనాలు నిలబడి పోరాటాల్లో జగన్తో కానీ మిగతా సమస్యల మీద అన్నిటికీ నిలబడి ముందుకు వచ్చాడు కాబట్టి మళ్ళీ కాపులు నిలబడ్డారు. అతను చెప్పారు పెద్దన్న పాత్ర పోషించమని అడిగాడు ఆయన. ఇప్పుడు కాపులు ఎవరు అంటున్నాడు. కాపులు ఎవరు అని చెప్పారంటే కాపులు పెద్దన్న పాత్ర పోషించని ఎందుకు అడగబాక. అసలు మా కులం పేరు ఎత్తబాక. మా కులం పేరు ఎత్తుకుని రాజకీయాలు చేసుకుని నేను ఎవడొద్దన్నాడు. ఏం లెక్క లేకుండా ఉంది కాపు కులం అంటే ఏంటి. రాము గారు ఆయన చెప్తున్నాడు, నా కాపులు ఒక్కడే ఓటేలా, నేను కుల రాజకీయాలు చేయను మొన్న క్లియర్ గా చెప్పేశాడు. కుల రాజకీయాలు చేయొద్దు. 20% జనాభా ఉన్న పేద వర్గం ఉన్న మేము కూడా మనుషులమే కదా. చంద్రబాబు నాయుడు అడగండి, ఈయన ఎందుకు అడుగుతారు మీరు పవన్ కళ్యాణ్ మీద? ఎవరు అడుగుతావు? నువ్వే కదా మనం చెప్పింది కాపులు పెద్దన్న పాత్ర పోషించండి, నాకు వ్యూహం ఉంది, నాకు వ్యూహం ఉంది, ఈ ఒక్కసారికి నమ్మండి, నాకు వ్యూహం ఉంది, నీ ఒక్కసారికి నమ్మండి, మీరు ఓట్లేయండి, మీ కాపులు ముందుకు రండి, పేద బడుగు బలైన వర్గాలు రాజ్యాధికారం అందాలంటే కాపులు పెద్దన్న పాత్ర పోషించాలి. ఈ మాటలు చెప్పింది నువ్వే కదా. అన్ని మాటలు నువ్వే